కేడర్ బలంగా ఉన్న జనం నాడి అనుకూలంగా మార్చుకోవటానికి నిరంతరం శ్రమిస్తున్న సరైన లీడర్ లేకపోతే విజయం దక్కదు అనే చేదు నిజానికి ఆ నియోజకవర్గం నిలువెత్తు సాక్ష్యంగా మారింది. లోకల్ గా పట్టు సాధించి ఎన్నికల్లో ఎలాగైనా జెండా ఎగురవేయాలని అభ్యర్థులను మార్చి ప్రయోగాలు చేస్తున్న ఆ పార్టీ మాత్రం అక్కడ బోణీ కొట్టలేకపోతోంది. స్థిరమైన లీడర్ లేకపోవటమే కార్యకర్తలను తీవ్రంగా కృంగతీస్తోందట. లీడర్షిప్ మైనస్ గా మారిన ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న 6వ ఇన్ఛార్జ్ నైనా కంటిన్యూ చేస్తారా లేదా మళ్ళీ మార్చేస్తారా అనే డౌట్ కేడర్ లో నెలకొందట. ఇంతకీ ఆ నియోజకవర్గం కథ ఏంటి, కలిసి రాని పార్టీ సంగతి ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. బాపట్ల జిల్లాలోని పరుచూరు నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా బోణీ కొట్టలేదు. ఇక్కడ గెలుపు కోసం అధిష్టానం ఎన్ని ప్రయోగాలు చేస్తున్నప్పటికీ పార్టీ జెండా మాత్రం ఎగరేయలేకపోతోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో అభ్యర్థులను మార్చి పక్క నియోజకవర్గాల నుంచి దిగుమతి చేసుకుని ఎన్నికల బరిలో నిలిపినప్పటికీ ఇక్కడ మాత్రం ఫ్యాన్ పార్టీ గెలుపు సాధించలేకపోతోంది. 2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 5-6 ఇన్ఛార్జీలను మార్చి ఎన్నో ప్రయోగాలు చేసినా పార్టీకి ఫలితాన్ని ఇవ్వలేకపోయారు. దీంతో పరుచూరు నియోజకవర్గం వైసీపీకి కలిసిరాని నియోజకవర్గంగా మారిపోయిందట. అయితే ఇక్కడ వైసీపీ తరపున ఒకసారి పోటీ చేసిన నేత రెండోసారి బరిలోకి దిగడం లేదట. 5-6 ఇన్ఛార్జీల తర్వాత ప్రస్తుతం ఉన్న 6వ ఇన్ఛార్జ్ గాదె మధుసూదన్ రెడ్డి కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో బలమైన తెలుగుదేశం పార్టీని ఢీకొట్టి పార్టీ జెండాను ఎగరవేసేందుకు తలపండిన హెమాహెమీలైన నేతలను సైతం ఎన్నికల బరిలో దింపినప్పటికీ ఫలితం మాత్రం అందని ద్రాక్షగానే మారింది. 2014 ఎన్నికల్లో ఎదురైన ఓటమిని దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికల్లో ఎలాగైనా బోనీ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం అందుకు తగ్గట్టుగానే రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న ఎన్టీఆర్ అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావును ఎన్నికల బరిలో నిలిపింది. రాజకీయాల్లో సీనియర్ నేతగా ముద్రపడ్డ దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు పరుచూరు నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, 1 సారి మంత్రిగా పనిచేసిన విశేష అనుభవం ఉంది. దీంతోపాటు నియోజకవర్గంలో తనకంటూ ఓ బలమైన క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో ఆయన ఓటమిని చవిచూశారు. ఓటమి తర్వాత తన రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించేశారు. నియోజకవర్గంలో వైసీపీకి క్యాడర్ ఉన్నప్పటికీ వారిని నడిపించే సమర్థుడైన లీడర్ లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారిందట. పార్టీని బలోపేతం చేసి జెండా ఎగరవేసేందుకు ఇప్పటి వరకు 5 ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ అధిష్టానం మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తనయుడు గాదె మధుసూదన్ రెడ్డిని 6వ ఇన్ఛార్జిగా కొనసాగిస్తోంది. సీనియర్ నేత దగ్గుపాటి వెంకటేశ్వరరావు తర్వాత రావి రామనాథం బాబు, ఆ తర్వాత కొద్ది కాలానికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు పరుచూరు బాధ్యతలను అప్పగించింది వైసీపీ అధిష్టానం. అయితే 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆమంచి ఆసక్తి చూపకపోవడంతో అనూహ్యంగా ఎడం బాలాజీకి పరుచూరు టికెట్ కేటాయించారు. తక్కువ సమయంలో కేడర్పై పట్టు సాధించలేకపోయిన బాలాజీ ఎన్నికల్లో ఓటమి చెందారు. దీంతో ముచ్చటగా 3వసారి వైసీపీ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీకి బాలాజీ దూరం కావడంతో పరుచూరు వైసీపీ కథ మరలా మొదటికొచ్చినట్లయింది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న మధుసూదన్ రెడ్డి స్థానికంగా పార్టీని బలోపేతం చేసేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు క్యాడర్ బాగోగులను కూడా చూసుకుంటున్నారట. ఆయన ఎంత సీరియస్గా పనిచేస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి మాత్రం బ్రేకులు వేయలేకపోతున్నారట. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో బలమైన నేతగా ముద్రపడ్డ పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014 నుండి మొన్నటి ఎన్నిక వరకు ముచ్చటగా 3 సార్లు తిరుగులేని విజయంతో హ్యాట్రిక్ హీరోగా నిలిచారు. 2019 ఎన్నికల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావుపై విజయం సాధించడంతో ఏలూరి సాంబశివరావుకు ఓటమి ఎరగని నేతగా ముద్రపడింది. తన నాయకత్వంలో పరుచూరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి అడ్డాగా మార్చేశారు ఎమ్మెల్యే సాంబశివరావు. అలాంటి నేతను ఢీకొట్టాలంటే మధుసూదన్ రెడ్డి ఎంతో కసరత్తు చేయాలని విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం ఉంటే వైసీపీకి మాత్రం లీడర్ లేకుండా పోయాడని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట.
మరోవైపు పర్చూరులో బలమైన కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం పైన పట్టు సాధించాల్సి ఉంది. కేవలం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకే కాకుండా మధుసూదన్ రెడ్డి స్థానిక సమస్యలపై కూడా దృష్టి సారించాలని క్యాడర్ చెబుతోంది. అయితే అధిష్టాన సూచనలతో తన తండ్రికి ఉన్న ఇమేజ్తో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేస్తానని మధుసూదన్ రెడ్డి ధీమాగా ఉన్నారట. ఇదే సమయంలో మధుసూదన్ రెడ్డిని ఎన్నికల వరకు కంటిన్యూ చేస్తారా లేక మళ్ళీ ఆయన స్థానంలో ఇంకొకరిని నియమిస్తారా అనే దానిపైన క్యాడర్లో అనుమానం కలుగుతోందట. ప్రతి ఎన్నికల్లోనూ కొత్త వారిని దిగుమతి చేస్తున్న వైసీపీ అధిష్టానం ఈసారి పరుచూరులో ఏం చేస్తుందో వేచి చూడాలి.